నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియా. ఈ రోజు వార్తల్లో విశేషాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర 2025 కింద శ్రీకాకుళం జిల్లాలో మొదటి యోగా శిబిరం సోమవారం ఉదయం చారిత్రక డచ్ బిల్డింగ్ ప్రాంగణంలో వైభవంగా జరిగింది. 1000 మంది పాల్గొన్న ఈ మహాశిబిరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ సారథ్యంలో అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించారు. భారతీయ సనాతన వైదిక ధర్మం యోగాతో సాధ్యమన్నారు. నిత్య జీవితంలో యోగా ఒక భాగం కావాలని, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నెల రోజుల పాటు పగడ్బందీగా యోగా ప్రోగ్రాం ఒక పండుగ వాతావరణం వలె జరుపుతామని అన్నారు. 10 బ్లాకుల్లో శిబిరం డెమోసేషన్ ఆకట్టుకున్నది. 1000 మంది హాజరయ్యేలా శిబిరాన్ని 10 భాగాలుగా విభజించారు. ప్రతి బ్లాక్ కు ఎదురుగా ఒక యోగా నిపుణుడు ప్రదర్శనలు ఇచ్చారు. ప్రధాన వేదికపై నైపుణ్యం కలిగిన యోగా గురువు ఆధ్వర్యంలో ప్రత్యేక డెమోసేషన్ నిర్వహించబడింది. మొత్తం 38 నుంచి 45 మంది యోగా ఇన్స్పెక్టర్లు శిబిరాన్ని విజయవంతంగా నడిపించారు. చారిత్రక ప్రాధాన్యతకు న్యాయం, ఫ్లెక్సీలు, బ్యానర్లతో అలంకరణ డచ్ బిల్డింగ్ కి చారిత్రక ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో ప్రాంగణాన్ని ఫ్లెక్సీలు, బ్యానర్లతో అలంకరించారు. త్రాగునీరు, అల్పాహారం, శానిటేషన్ వంటి సదుపాయాలు మున్సిపాలిటీ సమకూర్చింది. ప్రతి శాఖ నుంచి 100 మందికి పైగా హాజరయ్యారు. మున్సిపల్, ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖలతో పాటు ప్రభుత్వ విభాగాల నుంచి వందలాది మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం పిలుపు మేరకు పెద్ద ఎత్తున ప్రజలు కూడా కార్యక్రమానికి తరలివచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఆయుష్ కోఆర్డినేటర్ డాక్టర్ జగదీష్, సెట్ శ్రీ సిఇఓ ప్రసాదరావు, జిల్లా టూరిజం అధికారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన శ్రీకాకుళం జిల్లాలో యోగా ఆంధ్ర ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు టూరిస్ట్ ప్లేస్ ఉన్న డచ్ బిల్డింగ్ దగ్గర ఒక 1000 మందితో యోగా చేయడం జరిగింది. పొద్దున 7-7:30 నుంచి ఇప్పటి వరకు 1 గంట ఈ కామన్ యోగా ఒకటి మనం చేస్తాము. దీంట్లో 55 మినిట్స్ యోగా అన్ని ఆసనాలు మనం చేయడం జరుగుతుంది. దీంట్లో యోగా గురూస్ కానీ, యోగా మాస్టర్ ట్రైనర్స్ కానీ, ఇది కాకుండా ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కొంతమంది స్టూడెంట్స్ అందరినీ పిలవడం జరిగింది. చాలా ఎక్కువ మంది వచ్చారు. సో చాలా సంతోషం. ఇది కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా 3 చోట్ల కూడా మనం చేయబోతున్నాం. ఈ శివకుర్మం టెంపుల్, దాని తర్వాత అర్సవతి టెంపుల్, అలాగే కళింగపట్నం బీచ్. ఇది కాకుండా ఫిషర్మెన్తో ఒక పెద్ద యోగా, అంటే పెద్ద ఎత్తున యోగా కూడా మనం చేయబోతున్నాం. సో కాబట్టి ఇంకా రిమైనింగ్ ఒక 25 రోజు ఇంకా ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరు మీ ఇంటి దగ్గర ఉండొచ్చు, లేకపోతే పార్క్లో ఉండొచ్చు, లేకపోతే మన 80 ఫీట్ రోడ్ కూడా ఉంది. 80 ఫీట్ రోడ్ కూడా పొద్దున్న 6 to 7 మనం క్లోజ్ చేస్తాం. అక్కడ కూడా మీరు వచ్చి యోగా చేయవచ్చు. సో దయచేసి అందరూ ఈ యోగా యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ అది మీరు చేంజ్ చేయగలిగితే, తీసుకురాగలిగితే చాలా మంచిది. ఫైనల్గా 21 జూన్న ఇంటర్నేషనల్ యోగా డే రోజు అందరూ మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి ఒక మంచి పేరు రావాలి అంటే ఈ స్థానంకి రావాలి. యోగా మనతో పాటు అందరూ చేయడానికి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. పుణ్యశ్లోకరాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలు భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ రోజు స్థానిక బాపూజీ కళాక్షేత్రంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మరియు ముఖ్య వక్తగా మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు పివిఎస్ మాధవ్ హాజరై అహల్యాబాయి హోల్కర్ గురించి, ఆమె చరిత్ర, ఆమె విజయాలు ఇప్పుడు మనకు ఆదర్శమైనవని అన్నారు. 3000 దేవాలయాలు 200 ప్రాంతాలలో రాణి అహల్యాబాయి హోల్కర్ గారు నిర్మించారు. తాను 30 ఏళ్ల పాటు పరిపాలన సాగించిన తీరు, ఆమె చేసిన సేవ చిరస్మరణీయమన్నారు. భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఆమె జీవిత చరిత్ర అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షత వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, అట్టాడ రవిబాబ్జీ, బిర్లంగి ఉమామహేశ్వరరావు, సలాన రాఘవరావు, చింతపల్లి దుర్గారావు, పోకతోట సింహాచలం, గొలివి కరుణాకర్రావు, లక్ష్మీరెడ్డి, డాక్టర్ పైడి సింధూర, సురవరం పద్మ, బైపల్లి రాజేశ్వరి, లక్ష్మీనారాయణ, రజక యూనియన్ అధ్యక్షులు ధర్మారావు, మేధావులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అహల్యాబాయి హోల్కర్ యొక్క 3 శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది.
ఈ నెల 21వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో ఈ 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు చేయటం, ఆవిడ యొక్క దాతృత్వాన్ని, సేవా నిరతని, సుపరిపాలని, ఆధ్యాత్మిక వైభవాన్ని పునఃప్రతిష్ఠ చేసిన అనేక రకాల కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లే పెద్ద కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. దేశంలో ఆవిడ సుమారు 3000 దేవాలయాలు పునర్నిర్మాణం చేయటం, అలాగే అనేక ధర్మశాలలు కట్టడం, దేశవ్యాప్తంగా మంచినీటి ఎద్దడిని దూరం చేయటం, రహదారులు నిర్మాణం చేయటం, తంతి తపాలా శాఖ ప్రారంభించడం, అనేక మందికి ఉపాధి కల్పించడం, చేనేత కార్మికులకి అనేక మందికి అవకాశాలు కల్పించడం, ఆ విధంగా ఒక గొప్ప తపస్వి రాజమాత పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ యొక్క జయంతి ఉత్సవాలు ఇవాళ శ్రీకాకుళంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. కేవలం ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దేశానికి సంబంధించిన వైభవాన్ని ముందుకు తీసుకెళ్ళి అనేక మంది సిద్ధపురుషులు ఉన్నారో, దాంట్లో అహల్యాబాయి హోల్కర్ కూడా ఒకటి. ఇటువంటి వ్యక్తుల్ని పునఃపరిచయం చేసే గొప్ప కార్యక్రమం ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారు ఏవైతే అమలు చేస్తున్న సుపరిపాలనా విధానాలు, అహల్యాబాయి హోల్కర్ ఇన్స్పిరేషన్ అంటే అది అతిశయోక్తి కాదు. ఈరోజు చరిత్రలో మనుగడ పడిపోయిన మన సనాతన ధర్మానికై హిందూ సాంప్రదాయంలో భారతదేశం గురించి, మన చరిత్రలోని గొప్ప వ్యక్తుల గురించి ఉన్నటువంటి చాలా విషయాలని, చాలా మహోన్నత వ్యక్తుల జీవిత చరిత్రని పైకి తీసుకురావాలన్న ఆశయంతో గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయంతో మన చరిత్రలో భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రే మనకి ఇప్పుడు చరిత్ర కావాలి తప్ప మనం అనుకునే చరిత్ర కాదు. నిజమైన చరిత్ర ఏది అనేది ఇప్పుడు మనం బయటకు తీసుకొస్తాను. అందులో భాగంగా పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ తాలూకా చరిత్రని ఈరోజు ప్రపంచానికి, భారతీయులకందరికీ తెలియజేయాలనే ఒక సంకల్పంతో ఆవిడ జీవిత విశేషాలు తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భారతీయులందరూ, హిందువులందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. దీన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరిపించాలని కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు. జై హింద్. పుణ్యశ్లోక్ అహల్యాబాయి 300వ శత జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా మన శ్రీకాకుళం జిల్లా రావడం జరిగింది. ఇటువంటి మహాపుణ్యాత్మరాలు అంటే గొప్ప వ్యక్తి, గొప్ప మహనీయురాలు, ఇటువంటి వ్యక్తి చరిత్ర తెలుసుకోవడం అందరికీ గర్వకారణం. ఈ చరిత్ర వినడమే కాదు, ప్రతి ఒక్కరు ఆచరించి, ప్రతి ఒక్క దేవాలయంకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఈ చరిత్రను తెలియపరచాలి. అంతటా దేవతామూర్తి, ఎన్నో ఆలయాలు, కొన్ని వేల ఆలయాలు కట్టించిన మహాజ్ఞాని, అలాగే ధర్మనిష్ట, సుపరిపాలన, ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఇటువంటి కార్యక్రమం చేయబట్టి మనందరం అంత హ్యాపీగా చక్కగా ఈ భారతదేశాన్ని మనం మళ్ళీ పునర్మించి మనకి ఇవ్వడం జరిగింది. మనందరం చక్కగా ఉండగలుగుతాం. కాబట్టి ఈవిడ చరిత్ర మనం తెలుసుకొని 10 మందికి చెప్పి ఈవిడ చరిత్ర ఇంకా మనం వ్యాప్తి చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం కాకుండా తెలుగుదేశం పార్టీ నేతల రెడ్ బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో అమలవుతోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను పావులుగా వాడుకుంటూ ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు చేస్తున్నారని, పౌర హక్కులు, మానవ హక్కులను హరిస్తున్నారన్నారు. గతంలో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో రాసి పెట్టుకున్నారని, అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటానని పలుమార్లు ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ పాలన మొదలైందని ఆయనే స్వయంగా ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, అమలవుతున్నది రెడ్ బుక్ మాత్రమేనని ఆమె ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలన రోజురోజుకు మితిమీరుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆమె అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకుల పట్ల ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసకారి పాలన సాగిస్తోందని కూటమి ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు.
శ్రీకూర్మం పంచాయతీ బస్టాండ్ మెయిన్ రోడ్డు వద్ద కలదు. తిరుమల పెద్దింటి అప్పలాచార్యులు 1963-64 సంవత్సరంలో సర్పంచ్గా ఉంటూ స్థలాన్ని కొనుగోలు చేసి శ్రీకూర్మం ప్రజల సౌకర్యం కోసం ఆలోచించి బస్టాండ్ నిమిత్తం ఆ స్థలాన్ని పంచాయతీకి అందజేశారని గ్రామస్తులు మంగళవారం అన్నారు. ప్రస్తుతం ఆ స్థలాన్ని గ్రామానికి చెందిన 2 అన్నదమ్ములు దురాక్రమణ చేసి ప్రభుత్వ స్థలానికి గండి కొట్టారు. ఈ స్థలం శ్రీకూర్మం గ్రామ రెవెన్యూ రికార్డులో గ్రామకంఠం భూమిగా నమోదై ఉందని, ప్రస్తుతం ఆక్రమణ చేసి ప్రహరీ గోడ కట్టి కొంత స్థలాన్ని బోయిన తులసిరావు విక్రయించగా డాబా నిర్మాణం దౌర్జన్యంగా చేసి ఉన్నారు. సదరు స్థలంను 5 కోట్ల రూపాయలు కాగా కబ్జా చేసి ఆక్రమించి ప్రభుత్వాన్ని గ్రామ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం మరలా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని అడిగితే పంచాయతీ ఈవో ఈశ్వరమ్మ మాకు అనుకూలంగా నిర్మాణ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఈవో ఈశ్వరమ్మను కలిసి అడుగుదామంటే 2 నెలలు సెలవులో ఉన్నారని అధికారులు చెప్తున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని శుభ్రపరిచి శ్రీకూర్మ గ్రామ ప్రజలకు యాత్రికులకు ఉపయోగపడే విధంగా చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ కు శ్రీకూర్మం గ్రామ ప్రజలు వినతి పత్రాన్ని మీకోసం కార్యక్రమంలో ఇదివరకు అందించిన ఫలితం మాత్రం శూన్యమని 2వ విడతగా సోమవారం అందజేశామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలన్నారు. గారమండలం శ్రీకూర్మం పంచాయతీ అండి. శ్రీకూర్మం పంచాయతీకి సంబంధించి సుమారు ఒక 15-20 సెంట్లు స్థలము బస్టాండ్కి ఆవరణ దగ్గరలో గతంలో బస్టాండ్ కోసం అనేసి కేటాయించిన స్థలం అండి. అప్పుడు మన పంచాయతీ వారే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనుక్కొని అది ఉంచారు. ఆ స్థలాన్ని వేరే వాళ్ళు అప్పట్లో కబ్జా చేస్తే మా పాత సర్పంచ్ ఉప్పాడు లక్ష్మీ గారు కోర్టుకు వెళ్ళారు. కోర్టు నుంచి మాకు స్టే కూడా వచ్చింది. కోర్టుకి ఇచ్చినట్టుగా అది పంచాయతీకి ఇచ్చినట్టుగా కోర్టు స్టే ఇచ్చింది. అప్పుడుతో ఆగింది. కొన్ని సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు దగ్గర 15-20 సంవత్సరాలు ఆగింది. మళ్ళీ కొంతమంది వ్యక్తులు ఆ స్థలాన్ని ఆక్రమించుకొని మళ్ళీ ఆ స్థలంలో కట్టడాలు మొదలెడుతున్నారు. ఇంత ముందు కూడా మా శ్రీకూర్మం పంచాయతీ వాసులు ఇక్కడ గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు ఆపిన తర్వాత మరి ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇప్పుడు పనులు మొదలెడుతున్నారు. ఏమంటే మాకు పంచాయతీ ఈవో గారు ప్లాన్ అప్రూవల్ ఏది ఇచ్చామంటున్నారు. కోర్టు ఆర్డర్ ఉంటుండగా ఆవిడ ఎలాగిచ్చారు మాకు తెలియదు. అయితే ఇప్పుడు మాకు ఇప్పుడు జరుగుతున్న పనులను ఆపించాలి, తక్షణం ఆపించేసి అది పంచాయతీకి కేటాయించవలసిందిగా కోరుకుంటున్నాం. డచ్ బిల్డింగ్ ఆవరణలో కలెక్టర్ పిలుపు మేరకు జరిగిన యోగాంధ్రలో జిల్లా మాజీ సైనికులు కూడా భాగస్వాములు అయినట్టు జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం మీడియాకి తెలియజేశారు. యోగా అనేది దైనిక జీవితంలో ఒక భాగం కావాలని, సులభంగా ఈ యోగా ద్వారానే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, ఆరోగ్యమే మహాభాగ్యమని, ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న మన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి మాజీ సైనికుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఆరోగ్యవంతమైన శరీరం ఉన్ననాడే మనం ఏదైనా సాధించవచ్చని, అలానే ఉన్నతమైన ఆలోచనలు కూడా ఉంటాయని, ముఖ్యంగా యువత ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని మీడియాకి వివరించారు. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పున్కర్, జాయింట్ కలెక్టర్ శ్రీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, జిల్లా సైనిక సంక్షేమ అధికారి శ్రీమతి ఏ శైలజ, సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది సువారి ఈశ్వరరావు, బైరి మురళి, బెండి సుధాకర్, శ్రీమతి దుంపల శాంతమ్మలతో పాటు డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్, విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం, జనరల్ సెక్రటరీ పి మురళీధర్ రావు, హానరరీ ప్రెసిడెంట్ ఎస్ లక్ష్మణ్ రావు, తమ్మినేని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కెల్లావీధికి చెందిన కొల్లి శివకుమార్ ఝాన్సీల పెళ్లి రోజు సందర్భంగా నగరంలోని నిస్సహాయులకు అన్నదానం చేయడం మహోత్తరమని, ఇంతకు మించిన సేవ ఇంకేముంటుందని వక్తలు పేర్కొన్నారు. స్థానిక గొంటి వీధిలో గల పట్టణ నిరాశ్రయుల భవనంలో కొల్లి శివకుమార్, ఝాన్సీ కుటుంబ సభ్యులు అన్న వితరణ చేపట్టారు. కొల్లి శివకుమార్ మాట్లాడుతూ పలు పత్రికల్లో నైట్ షెల్టర్లో తలదాచుకుంటున్న నిరాశ్రయులు పడుతున్న కష్టాలు తెలుసుకున్నామని, ఈ రోజు మా పెళ్లి రోజు సందర్భంగా నైట్ షెల్టర్తో పాటు నగరంలో కొంతమంది అభాగ్యులకు ఆహారాన్ని మా పిల్లలతో అందించడం సంతోషంగా ఉందన్నారు. వేడుకలకు వృధాగా అధిక ధనాన్ని వెచ్చించే బదులు పేదల కడుపు నింపే కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. సామాజిక సేవకులు ఉర్లం శివతేజ, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ మాట్లాడుతూ
మాట్లాడుతూ వేడుకలకు పార్టీలని అధిక ధనాన్ని వృధా చేస్తూ ఆహారాన్ని సైతం మిగిల్చేస్తున్నారని, అలా కాకుండా ఆ ధనాన్ని పేదలకు ఏదో ఒక రూపంలో వినియోగించాలన్నారు. మానవ సేవయే భగవంతుని సేవగా భావించి పరుల కోసం ఆలోచించాలని మంగళవారం పిలుపునిచ్చారు. 13వ రోజు కొనసాగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె బాటపట్టారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉదయం నుండి విధులు బహిష్కరించి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్యాలయ సిబ్బంది 12వ రోజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ ఇంజనీరింగ్ కార్మికుల గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్యామలరావు, ఆర్ సతీష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500గా పెంచి ఇవ్వాలని, కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలని కోరారు. 60 నుండి 62 సంవత్సరాలు పెంచాలని, ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు ఉధృతం చేస్తామని, తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ నాయకులతో చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే సమ్మె మరీ తీవ్రతరం చేస్తామని తెలిపారు. గతసారి ఏ ప్రభుత్వం ఏ జీవో ఇచ్చినా గవర్నమెంట్ ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైమాడు కూడా ఏ జీవో ఇచ్చినా మున్సిపల్ కార్మికులకు అందరికీ ఒకే జీవో ఇచ్చేవారు. ఆ జీవోని మొత్తం మున్సిపల్ కార్మికులకు అందరికీ అదే మెయింటెనెన్స్ అయ్యేది. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, మున్సిపల్ ఇంజనీర్లకి పక్కన పెట్టి చాలా ఘోరమైన అన్యాయం చేసింది. ఓన్లీ శానిటేషన్ వర్కర్లకి జీతం పెంచి మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల్ని బయట పెట్టి మాకు తీరని అన్యాయం చేస్తూ జీతాలేమో మాకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంచేశారు. కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అయినా కార్మికులకి పట్ల సుముఖతగా ఉంటారనేసి కనీసం దాని పట్ల మేము వ్యక్తం చేసి చాలా వరకు మా సాయశక్తులను ప్రయత్నించి మేము కష్టపడుతున్న కనీసం ప్రయత్నం నుండి ప్రభుత్వం నుండి స్పందన లేకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రంలో ఏం జరుగుతుందో కాస్త మున్సిపల్ శాఖ వైపు కాస్త కన్నెత్తి చూడమని మన ముఖ్యమంత్రి వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు 20 రోజులు అవుతుంది రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు సమ్మెలో దిగి కనీసం ఏ ఒక్క మంత్రి కానీ మా ఎమ్మెల్యే కానీ లేకపోతే ఏ మినిస్టర్ కానీ కనీసం మా సమస్యల పైన మేము మాట్లాడతామని ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఏది చేయట్లేదు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత నిర్లక్ష్యంగా ఈ మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల పట్ల ఉందో. దయచేసి ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడికి వేడుకుంటున్నాము. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడైన నారా లోకేష్ గారికి దయ ఉంచి మా పట్ల మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల పట్ల దయ చూపి మా సమస్యల పట్ల స్పందించి మాకు జీతాలు పెంచుతారని వినయపూర్వకంగా వేడుకుంటున్నాం. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి 1996 నుండి పదోన్నతిలో ఎస్సీ ఎస్టీ వారికి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అందులో భాగంగానే 1996 నుండి 2023 వరకు ఇచ్చే పదోన్నతులు అన్ని కూడా గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ వేరుగా, MEO 1 కేడర్ వేరుగా, MEO 2 కేడర్ వేరుగా, ఎస్సీ ఎస్టీ కేడర్ స్ట్రెంత్ చూడడం జరిగింది. కానీ ప్రస్తుతం జిల్లా పరిషత్ యాజమాన్యంలో కల్పించబోతున్న 80 మంది గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుల వేకెన్సీలో ఒక ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుడికి చోటు కల్పించకపోవడం అన్యాయమని, రాజ్యాంగం కల్పించిన హక్కు కాలరాయడమే అని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకపోవడం శోచనీయమని ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనెల రమేష్ మరియు వివిధ ఉపాధ్యాయ సంఘం నాయకులు ముక్త కంఠంతో ఖండించారు. ప్రస్తుతం కల్పించబోతున్న జిల్లా పరిషత్ యాజమాన్యంలో 80 గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుల సైకిల్లో రాజ్యాంగబద్ధ హక్కులుగా రావాల్సిన 15% అయిన 12 పోస్టులు తక్షణమే కల్పించాలని శ్రీకాకుళం విద్యాశాఖ అధికారి వారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టిన తరువాత వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్టీఎస్సీ యుఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనెల రమేష్, జిల్లా అధ్యక్షుడు వడమ శరత్ బాబు, బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల ప్రతాప్, వర్కింగ్ ప్రెసిడెంట్ బంగారు షణ్ముఖరావు, జిల్లా కార్యదర్శి కృష్ణమోహన్, ఎన్టీయు స్టేట్ కౌన్సిలర్ చింతల రామారావు, ఎస్టీ టీఎఫ్ కింజరాపు నోకరాజు తదితరులు పాల్గొన్నారు. గత 1996 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా
ఎస్సీ ఎస్టీలకు పదోన్నతుల్లో హక్కు అనేది కల్పించడం జరిగింది. అప్పటి నుండి నేటి 2023 వరకు వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల పోస్టులు అన్నింటిలో కూడా MUO2 వేరేగా, MUO1 వేరేగా, గజెటెడ్ హెచ్ఎం గ్రేడ్ 2 వేరేగా పదోన్నతుల్లో మాకు ఇవ్వడం జరిగింది. ప్రతి సైకిల్కి 15 మంది సైకిల్ ఎస్సీ రాష్ట్రం అనేది ఇంతవరకు ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం విద్యాశాఖ అడక్వసీ పూర్తి అయిపోయిందని ఏ విధంగా నిర్ధారిస్తారు? కాబట్టి మా ఒక్క డిమాండ్, మాకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకి గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుల్లో మా చోటు కల్పించాలి. ఏ విధంగా అంటే MUO1 క్యాడరు, జోనల్ క్యాడరు, MUO1లో గవర్నమెంట్ ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఉంటారు. MUO2 అనేది పూర్తిగా జిల్లా పరిషత్కి ఇచ్చారు. ఈ ఇవ్వటం కూడా MUO2ది SGT పోస్టులు సర్ప్లస్ చేస్తూ, ఈ రాష్ట్రంలో 676 SGT పోస్టులను సర్ప్లస్ చేస్తూ MUO2 పోస్టును క్రియేట్ చేయడం జరిగింది. దానికి పొజిషన్ ఐడి కూడా వేరు. ఇక్కడ ఎవరైతే హెచ్ఎంగా పనిచేస్తున్నారో వాళ్ళని కన్వర్షన్ పోస్ట్ కింద మనకి MUO2 పోస్ట్ కింద వెళ్ళారు. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏ MUO2 కూడా రిజర్వేషన్లో కానీ మనకి వెళ్ళలేదు. కేవలము మెరిట్లోనూ సీనియారిటీ ఆధారంగానే MUO2 పోస్టుకు వెళ్ళారు. ఈ విధంగా పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీకి న్యాయం చేయవలసినటువంటి ప్రభుత్వమే మనకి కన్వర్షన్ పోస్ట్ ఇచ్చి అక్కడ రిజర్వేషన్ లేకుండా చేశారు. అంటే MUO2 పోస్ట్కి ఈ 38 మండలాలు శ్రీకాకుళం జిల్లాలో ఉంటే ఈ 38 పోస్టుల్లో 15% ఎస్సీ ఎస్టీకి పదోన్నతుల్లో ఇవ్వాలి. కానీ అక్కడ కూడా ఈ అధికారులు అనేది అనమాట 15% పదోన్నతుల్లో అక్కడ మాకు తొంగలో తొక్కారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.